డిఈడి కళాశాలలో విద్యా ప్రమాణాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్జిటి పోస్టులు పూర్తిగా డిఈడి విద్యార్థులకే దక్కాలన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలో డైట్ కళాశాలల ఏర్పాటుకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా వందల సంఖ్యలో కళాశాలల ఏర్పాటుకు దరఖాస్తులందాయి. నిబంధనలను తుంగలోకి తొక్కి నాణ్యతకు దూరంగా ఏర్పాటయ్యే కళాశాలను అడ్డుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. వారం క్రితం జరిగిన డిఎస్సి పరీక్షకు సంబంధించి ఎస్జిటి పోస్టులకు హైదరాబాద్ జిల్లాలో ఒక్కో పోస్టుకు కేవలం ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీ పడ్డాడు. కారణం నియామకాల్లో డిఈడి అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉండడం. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిపించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోనూ వాటా దక్కాలని డిఈడి అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. విద్యా హక్కు చట్టం అమలు ప్రకారం 8వ తరగతి వరకు తమకు ప్రాధాన్యం ఉండాలని వారు కోరుతున్నారు. ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో ఈ కోర్సుకున్న డిమాండ్ ఏ స్థాయిలో ఉండబోతోందో అంచనా వేయవచ్చు. ఇది సొమ్ము చేసుకునేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున డైట్ కళాశాలల ఏర్పాటుకు యాజమాన్యాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 226 డిఈడి కళాశాలలున్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలు జిల్లాకొకటి చొప్పున 23 నడుస్తున్నాయి. వీటిలో సుమారు 13,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ కళాశాలల్లో నిబంధనల మేరకు ఎక్కడా వసతులు లేవన్నది సుస్పష్టం. ఏటా తనిఖీలు చేయాల్సిన ఎస్సీ, ఈఆర్టీని, కళాశాలలకు అనుమతులు ఇచ్చే ఎన్సిటిఈని యాజమాన్యాలు తమ లౌక్యంతో మెప్పించుకుని కాసులు గడిస్తున్నాయి. అధికారులు, నాయకుల మద్దతు ఉండనే ఉంది. ఇప్పటి నాణ్యతా ప్రమాణాలపైనే విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. సంబంధిత మంత్రి మాత్రం దీనికోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. క్వాలిటీ ట్రాన్స్ఫర్ సబ్మిషన్స్ ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఒక ఆలోచన స్టార్ట్ అయింది. దానికి ప్రిలిమినరీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. బట్ ఇంకా మీటింగ్ పూర్తి కాకుండా కూడా నేను కూడా దట్ ఈస్ ఇన్ ద వే. లక్షల్లో పలుకుతున్న యాజమాన్య కోటాను ఆన్లైన్లో భర్తీ చేసేందుకు పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్లు ఏ విధంగా నింపాలనే దాని పట్ల, అది మెరిట్ పైన, ఆన్లైన్లో ఆ అంశాల పట్ల డిస్కషన్స్ గోయింగ్ ఆన్. సిస్టమ్ గవర్నమెంట్ అదైనా ఇదైనా ఏదైనా ఒకే సిస్టంలో ఒకటి ఇంజనీరింగ్ కానీ కూడా. సో దాని పట్ల చర్చ మొదలైంది. వర్షం చెప్ప వీక్ 10 daysలో పాలసీ. డిఈడి కౌన్సిలింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే వేళ ప్రభుత్వం ఈ చర్యలు ఎంత మేర తీసుకోగలుగుతుందో వేచి చూడాలి.